ఈ వీడియోలో బ్రేక్అవుట్ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఈటీవీ విన్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి జస్ట్ 1 అవర్ 24 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన మణిరత్నం ఒక ఫిల్మ్ మేకర్ అవ్వాలని అయితే ట్రై చేస్తుంటాడు. తనకు ఒక మోనోఫోబియా అని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. ఒంటరిగా అయితే ఎక్కువసేపు ఉండలేడు, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. తను ఫిల్మ్ మేకర్ కింద ట్రై చేస్తున్న టైంలో ఒక స్క్రిప్ట్ నరేషన్కి అయితే వెళ్ళడం జరుగుద్ది. దాని తర్వాత అనుకోకుండా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల తను ఒక చోట అయితే ఒంటరిగా ఇరుక్కుపోతాడు. దాని తర్వాత ఏం జరిగింది, అసలు తను ఎందుకు ఇరుక్కుపోయాడు, మరి తను ఏం చేశాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే బ్రేక్అవుట్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బిడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఏం నచ్చలేదు భయ్య. పాజిటివ్స్ వచ్చేసి జస్ట్ కాన్సెప్ట్ అయితే నచ్చింది నాకు. మన సైడ్ సర్వైవల్ థ్రిల్లర్, సర్వైవల్ డ్రామాస్ అన్నవి చాలా తక్కువ వస్తూ ఉంటాయి. వీళ్ళైతే కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ అయితే చేశారు. సో అది తీసుకున్న కాన్సెప్ట్ వైస్ అయితే బాగా అనిపించింది. అండ్ మూవీ రన్ టైం కూడా బాగా నచ్చింది నాకు. చాలా తక్కువ డ్యూరేషన్ పెట్టుకున్నారు. సర్వైవల్ థ్రిల్లర్ కదా, ఎక్కువ డ్రామా సాగదీలేరు కాబట్టి అనవసరమైన క్యారెక్టర్స్, అనవసరమైన కంటెంట్ అయితే ఏం పెట్టుకోలేదు. అంతవరకు నచ్చినాయి భయ్య. నెగిటివ్స్ వచ్చేసి చాలా డమ్ సీన్స్ అయితే రాసుకున్నారు. లాజిక్ కూడా ఉండవు అనమాట. అంటే హీరో ఒక చోట ఇరుక్కుపోయిన తర్వాత జరిగే స్టోరీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి. అండ్ మనకి కొంచెం సస్పెన్స్ మెయింటైన్ చేసేలా ఉండాలి. బట్ ఇక్కడ రెండు జరగబోయా చాలా జరగ వస్తుంది. అండ్ ఆ డ్రామాని అంతటినీ కూడా సస్పెన్స్ కాదు కదా, ఇరిటేషన్ తెప్పించేలా ఉంటుంది అనమాట. అండ్ ఉన్న తక్కువ రన్ టైంలో కూడా మధ్యలో అందులో ఫ్లాష్ బ్యాక్లు లాంటివి పెట్టుకుంటేనే మనకి చిరాకు. బట్ వీళ్ళైతే కళలో పెట్టుకుంటారనమాట. అది ఇంకా చిరాకు వచ్చింది. యాక్చువల్లీ వీళ్ళు తనకున్న ఫోబియాని యూస్ చేసుకుని వచ్చే యాంగ్జైటీ లెవెల్స్ ఎలా ఉంటాయి, దానివల్ల హీరో ఏం చేస్తారన్నది చూపించాలని డిసైడ్ అయ్యారు. బట్ అవి ఇంకొంచెం ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళి చూపించుంటే బాగుంది అనిపించింది. బట్ చాలా రెగ్యులర్గా అయితే చూపించారు. అంత ప్రిడిక్టబుల్ ఉంటుంది, పెద్దగా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించదు. అండ్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా పెద్దగా ఏముండవు భయ్య. అండ్ వెళ్ళి కొద్ది కూడా ప్రొసీడింగ్స్ అన్నవి చాలా లాజిక్లెస్గా అయితే ఉంటాయి. అంత వర్కౌట్ అవ్వ. అండ్ క్లైమాక్స్ కూడా ఏం జరుగుతుందో మనకు ముందే తెలిసిపోద్ది. దానివల్ల అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమనిపించలేదు. అటెంప్ట్ అయితే బాగుంది, కానీ తీసుకెళ్ళిన స్క్రీన్ ప్లే కానీ ఆ రైటింగ్స్ కానీ అయితే చాలా వీక్గా ఉన్నాయి. నాకైతే మూవీ అని నచ్చలేదు. చూద్దాం అనుకుంటే ఈటీవీలో తెలుగు లాంగ్వేజ్లో ఉంది. ఫ్యామిలీ వాచబుల్నే, అడాసెన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమీ లేదు. గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. మీకు ఓపిక ఉంటే మీ ఇష్టం. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.